హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ సాయి కుమార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చెప్పే విషయం ఏంటంటే, ఎప్పుడైనా మనలో మనకి కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే ఎవరి మాట వింటాం? మ్యాక్సిమం పక్కన ఉన్న మాట వింటాం. నిజాన్ని చెప్పాలంటే మనలో మనకి కన్ఫ్యూజ్ అయితే మన యొక్క మనసు మాట వినాలి. ఎందుకు నేను చెప్తున్నంటే, స్వామి వివేకానంద కూడా ఇదే చెప్పారు. మెదడుకు మనసుకు సంఘర్షణ జరిగేటప్పుడు నువ్వు వినాల్సింది నీ యొక్క మనసు మాట విను. ఎందుకు నేను చెప్తున్నంటే, అవతల వాడు నిర్ణయాలు బట్టి నువ్వు తీసుకుంటే అవతల వాడు మనసు చెడైతే వాడి నుండి వచ్చే నిర్ణయాలు కూడా చెడు అవుతుంది. ఆ నిర్ణయాలు బట్టి మనం వెళ్ళామనుకో మన యొక్క ట్రాక్ అనేది తప్పుడు దారి వైజ్గా అవుతుంది. అయితే మన యొక్క సన్నిహితులు ఆత్మీయులు ఉన్నప్పటికి కూడా వాళ్ళ నిర్ణయాలు కూడా ఎలా ఉంటాయంటే మన అభివృద్ధి కొరకు తారసపడుతుంటారు. సో ఈ తారసపడడంలో వాళ్ళు ఒక రకమైన భయం పుడుతుంది. ఈ భయం కారణంగా వాళ్ళ మనసు నుండి వచ్చే మాటలు కూడా నీకున్న సామర్థ్యం బట్టి తక్కువ సామర్థ్యంలో చెప్పి ఏదో అభివృద్ధి చెందాలనే ఉద్దేశం వైజ్గా ఏదో విధంగా సెటిల్ అవ్వు అనే మాట చెప్తారు. నిజాన్ని చెప్పాలంటే నువ్వు అనుకున్న దానికంటే అత్యున్నత స్థాయి వరకు ఎదగవు. అది ఎవరు చెప్తారంటే నీ యొక్క మనసు మాత్రమే చెప్తుంది. సో ఎప్పుడైనా మనం వినాల్సింది మన యొక్క మనసు మాట విను. అంతేగాని ఇతరులు బట్టి నీ యొక్క నిర్ణయం తీసుకుంటే నువ్వు చేయాల్సిన ఘనకార్యాలు కూడా అలానే ఉండిపోతాయి.